వాగ్దానం ఏది? రెండు, పెరుగునట్లు మీరు అభివృద్ధి. 3, వ్రేళ్ళు మీరు తన్నుతారు. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం. తర్వాత 3వ తారీఖు మనకు ఇక్కడ ఆల్ నైట్ ప్రేయర్ జరిగింది. ఆ రోజు కూడా దేవుడు అద్భుతమైనటువంటి వాక్యాన్ని అందించినాడు. ఆ రోజు కూడా ఒక విశేషమైనటువంటి వాగ్దానం ప్రభు ఇచ్చినాడు. ఏది? వెరీ గుడ్, చప్పట్లు కొట్టండి. యెహోవా మీ కొరకై భీకరమైన కార్యములు చేయుచున్నాడు. హల్లెలూయా. ఈరోజు మరొక లేఖన భాగాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మనమందరము కూడా శ్రద్ధ ఉంచి దేవుని యొక్క వాక్యాన్ని మనము పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తూ ఉంటుండగా మనందరికీ కూడా దేవుడు వినగల చెవులను, గ్రహించేటువంటి మనస్సును నా ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. యోబు గ్రంథము 27వ అధ్యాయము 11వ వచనము. దేవుని హస్తమును గూర్చి నేను మీకు ఉపదేశించెదను, సర్వశక్తుడు చేయు క్రియలను నేను దాచి పెట్టను. హల్లెలూయా. అందరము చెప్దామా? దేవుని హస్తమును గూర్చి నేను మీకు ఉపదేశించెదను, సర్వశక్తుడు చేయు క్రియలను నేను దాచిపెట్టను. హల్లెలూయా. ప్రియులారా, ఈ మాటలు ఎవరు చెప్తూ ఉన్నారు? మొదటి వచనంలో మనం చూస్తే యోబు ఇంకను ఉపమాన రీతిగా ఇట్లా, అంటే యోబు ఈ మాటలను తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా కదా. ఏమని తెలియజేస్తూ ఉన్నాడంటే, యోబు భక్తుడు ఆయన సర్వశక్తిని గురించి మాట్లాడుతూ దేవుని హస్తంను గూర్చి నేను మీకు ఉపదేశించెదను, సర్వశక్తుడు చేయు క్రియలను నేను దాచిపెట్టను. అంటే యోబు జీవితంలో సర్వశక్తుడైనటువంటి ప్రభువు అనేకమైనటువంటి కార్యాలను, క్రియలను చేసి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందును గురించి యోబు భక్తుడు ఏమని చెప్తూ ఉన్నాడంటే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, నా ఊపిరి ఇంకను నాలో పూర్ణంగా ఉండుటను బట్టి, దేవుని ఆత్మ నా నాసికా రంధ్రంలో ఉండుటను బట్టి, నా న్యాయంను పోగొట్టిన దేవుని జీవము తోడు, నా ప్రాణంను వ్యాకులపరిచిన సర్వశక్తిని తోడు, నిశ్చయముగా నా పెదవులు అబద్ధము, నా నాలుక మోసము ఉచ్చరించుట లేదు. మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రమును ఒప్పుకొనను. మరణము వరకు నేను ఎంత మాత్రమును యథార్థతను, నా నీతిని విడువక గట్టిగా నా ప్రవర్తన అంతటిలో నా హృదయము నిన్ను నిందింపదు. నాకు శత్రువులైన వారు దుష్టులుగా కనబడుదురుగాక, నన్ను ఎదిరించు వారు నీతి లేని వారిగా కనబడుదురుగాక. దేవుడు వాణ్ణి కొట్టినప్పుడు వాని ప్రాణము తీసివేయినప్పుడు భక్తిహీనునికి ఆధారమేది? వానికి బాధ కలుగున్నప్పుడు దేవుడు వాని మొర వినునా? వాడు సర్వశక్తిని ఎందు ఆనందించునా? వాడు అన్ని సమయంలో దేవునికి ప్రార్థన చేయునా? హల్లెలూయా. అంటే యోబుకు ఎంతమంది స్నేహితులు ఉన్నారు? 3. ఎవరైనా చెప్తారా? ఎలీఫజు, బిల్దాదు, జోఫర్. వెరీ గుడ్, చప్పట్లు కొట్టండి. సూపర్. వారు నువ్వేదైనా తప్పిదం చేసినావా, నువ్వు ఏమైనా అన్యాయంగా చేసినావా, నువ్వు ఏదైనా అది ఇదని ఏమేమో అంటూ ఉన్నారు. కానీ యోబు తన యథార్థతను విడవలేదు, తన భక్తిని వదలలేదు. హల్లెలూయా. అందును గురించి యోబు మాట్లాడుతూ
భక్తిహీనులకు బాధ కలిగినప్పుడు ఆధారం ఏముంది? భక్తిహీనులకు బాధ కలిగినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటారు? మనమైతే ఎవరి దగ్గరికి వెళ్ళి మొరపెడతాము? యేసయ్య దగ్గర. ప్రార్థన వినువాడు, ప్రార్థన ఆలకించువాడు. హల్లెలూయా. ఉరుము దాగు చోటులో నుంచి ఉత్తరం ఇచ్చువాడు. ఆపత్కాలమందు మనం మొరపెట్టినప్పుడు మన మొరలను వినువాడు. కదా, కీర్తన 50:15 మంది ఏమని వాక్యం చూస్తున్నాము? ఆపత్కాలమందు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, మీరు నన్ను మహిమపరచేది. మనకు ఒక నిరీక్షణ ఉంది. అందును బట్టి యోబును ఎంతమంది ఎన్ని మాటలు అన్నా దేవుని నుండి మనము మేలే అనుభవించాలన్నా కీడు అనుభవింప తగదా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, సమస్తము మహిమ యేసుకే దేవునికే కలుగునుగా కానీ మహిమపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మన జీవితంలో ఏదైనా కలిగితే మనం ఏమనుకుంటాము? దేవుడు ఎందుకు నన్ను ఇట్లా చేశాను? మొన్న నేను ఎవరికో ఫోన్ చేసినప్పుడు నన్ను దేవుడు రానీలేదు అంటున్నారు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా చేతులు చాపి పిలుస్తూనే ఉంటాడు. బిడ్డా నా ఎద్దకు రా. ఆకాశం నుంచి దేవుని యొక్క కన్నులంట మనల్ని తొంగి చూస్తూ ఉంటాయి. మనిషి యొక్క నైజము ఏంటి అంటే, మేలు చేస్తే దేవుడు, కీడు కలిగితే దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆశీర్వదించబడితే దేవుడు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించినాడు అంటాం. ఏదైనా ఆశీర్వాదానికి బదులుగా మన ఆశీర్వాదము తగ్గినట్లయితే గిన దేవుడు ఏమి చేసినాడు అంటాం. ప్రియులారా, యోబు ఊజు దేశంలోనే శ్రీమంతుడు, ధనవంతుడు, బహు సంపన్నుడు, అన్నీ కోల్పోయా. అయినా దేవుని నోటి మాటతోనైనను ఆయన ఏమి చేయలేదు? చెప్పండి పక్కన వాళ్ళతో, నోటి మాటతోనైనను పాపము చేయలేదు. మళ్ళీ ఏమైనా నీవు మనం ఏమైనా తప్పు చేసినట్లయితే, ప్రభువా నీ రక్తంతో నన్ను కడుగు, శుద్ధి చేయ అని ఒప్పుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ యోబు చెప్తూ ఉన్నాడు, దేవుని హస్తంను గూర్చి నేను నీకు ఉపదేశించెదను, సర్వశక్తుడు చేయు క్రియలను నేను దాచిపెట్టను. ఏమి చేసినాడు ఆయన? యోబు జీవితంలో చూసుకున్నట్లయితే ఆయన మాంసం అంతా కూడా దవడకు అంటుకోపోయింది, అస్థి పంజరములాగా చేయబడ్డాడు. వీధిలో కూర్చొని చిల్లు పెంకతో తన దేహానికి కురూపులు పుండ్లు అంటే చిల్లు పెంకతో గోక్కుంటూ ఉన్నాడు. కానీ ఆ సమయంలోనైనా దేవుడిని ఏమి చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, అందరూ అనేక రకాలుగా ఎగతాళి చేస్తూ ఉన్నారు, నిందిస్తూ ఉన్నారు, అపహసిస్తూ ఉన్నారు. తన భార్య కూడా మాట్లాడుతూ ఉంది, ఇంకా నువ్వు దేవుణ్ణి దూషించయ్యా, నువ్వు యథార్థతను విడిచిపెట్టయ్యా అంటుంది. కానీ యోబు భక్తుడు దేనిని వదలలేదు? యథార్థతను వదలలేదు. ఆ యథార్థత ఏమి చేసింది అంటే, యథార్థవంతులకు చీకటిలో ఏమి పుడుతుంది? వెలుగు పుడుతుంది. యథార్థవంతులను బలపరచడానికి దేవుని యొక్క కనుదృష్టి ఏం చేస్తుంది? సంచారము. మనల్ని బలపరచడానికి మన మీద దేవుని యొక్క దృష్టి ఉంటుంది. ఆ యోబు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుని హస్తాన్ని గురించి, ప్రియమైనటువంటి నా వారులారా, నా స్నేహితులారా, నా మిత్రులారా, నా రక్త సంబంధికులారా, ఈ తరానికి నా అగాపే సంఘబిడ్డలారా, నేను మీకు ఉపదేశిస్తాను. సర్వశక్తుడు చేసేటువంటి క్రియలను నేనేమి చేయను? దాచి పెట్టాను. హల్లెలూయా, హల్లెలూయా. కదా, ఈ యోబు భక్తుడు అంటాడు, ఆయన హస్తాలే గాయం చేస్తాయి, ఆయన హస్తాలే ఏం చేస్తాయంటే గాయాలను కట్టుతాయి, మాన్పుతాయి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూస్తూ ఉంటున్నాము, దేవుని హస్తంను గురించి కొన్ని మాటలు మనం మాట్లాడుకుందాం. ఇక్కడ చూస్తాము, దేవుని హస్తంను గూర్చి నేను మీకు ఉపదేశము, పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఉపదేశించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క హస్తము బలమైనదా, బలహీనమైనదా? ఆయన హస్తము
ఆయన హస్తము ఉన్నతమైనదే, కురుచైనదే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన హస్తము తాకగానే ఎలాంటి కార్యాలు జరిగినాయి? ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగినాయి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. అనేక సార్లు దేవుని యొక్క హస్త బలమును గూర్చి మనము తెలిసినప్పటికీ కూడా ఆయన ఏమీ చేయలేదన్నట్టుగా మనం మాట్లాడుతూ ఉంటాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు, బిడ్డ, నా హస్త బలమును గూర్చి నీవు సంఘానికి తెలియజేయి. నేను ఎలాంటి క్రియలు నా హస్తబలము ద్వారా నేను చేసి ఉన్నానో నీవు తెలియజేయి అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఒక అద్భుతం ఏమంటే, తన స్వహస్తాలతో నిన్ను నన్ను ఆయన ఏం చేసినాడు? అమ్మ, నేల మట్టి తీసుకొని ఆయన హస్తానికి ఉన్నటువంటి బలము చూడండి. నేల మట్టిని తీసుకొని ఏం చేసినాడు? మనుష్యుని యొక్క రూపంలో మట్టిని చేసి ఆ బొమ్మలోనే నరుని యొక్క నాసికా రంధ్రములలో దేవునిలో ఏ జీవవాయువు ఉందో దానిని అని ఊదగానే నరుడేమైనాడు? ఏ విధంగా అయినాడు? జీవించు ప్రాణి. ప్రభు ఏ పోలికలో ఉన్నాడు, ఏ స్వరూపంలో ఉన్నాడు, ఆ రూపంలోనే నిన్ను నన్ను. ఎవరి హస్తము? చప్పట్లు కొడదామా? మనల్ని నిర్మించిన వాడు, అందుకోసమే మనల్ని సృజించినవాడు అని దేవుని యొక్క వాక్యం మనం చూస్తుంటున్నాం. ప్రియులారా, యెషయా గ్రంథం మనం చూసుకున్నట్లయితే ఒక మంచి వాక్యం. మనల్ని నిర్మించిండేది ఎవరు, మనల్ని సృజించిండేది ఎవరు అని మనం చూసుకున్నట్లయితే ప్రియులారా, 43 యెషయా గ్రంథము 1వ వచనమ్మా. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇజ్రాయేలు హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నా, నిన్ను సృజించిన వాడు, నిన్ను నిర్మించినటువంటి వారు కదా. మనము మన తల్లి గర్భమందు రూపింపబడక మునుపే దేవుని కన్నులు మనల్ని చూచిన్నవి. తల్లి గర్భమందు రూపింపబడక మునుపే మనల్ని ప్రభువు సృజించినాడు, నిర్మించినాడు. ఏ పోలికలో? దేవుని పోలికలో. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క స్వహస్తము చేత నిర్మించబడ్డాము, నేను, నీవు, మనము. ఆయన స్వహస్తము చేత నిర్మించబడినటువంటి మనల్ని తన స్వరక్తము చేత విమోచించి ఉన్నాడు. స్వరక్తము చేత విమోచించబడినటువంటి నీతో నాతో ప్రభు చెప్పేది ఏమంటే, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. హల్లెలూయా. హల్లెలూయా. మనందరినీ కూడా ప్రభువు పేరు పెట్టి మనల్ని పిలిచినాడు. ఏమని అంటే, జగత్ పునాది వేయబడక మునుపే మనల్ని ఆయన నిర్మించి, సృజించి, పేరు పెట్టి పిలిచి, ఆయనకు మనం ఒక రాజ్యముగాను, స్వాస్థ్యముగాను, దేవుని యొక్క స్వకీయ సంపాద్యంగాను, దేవుని సొత్తుగాను మనము చేయబడి ఉన్నాము. హల్లెలూయా. మొట్టమొదటి అద్భుతము ఏమి అంటే, సృష్టిలో అంతా కూడా నోటి మాట చేత ఆయన కలగజేసినాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి నిన్ను నన్ను దేని చేత చేసినాడు? తన స్వహస్తము చేత మనల్ని చేసినాడు. చేసినటువంటి ప్రభు తనలో ఏ ఊపిరి ఉందో ఆ ఊపిరిని ఊదినాడు. మనమందరము జీవించు ప్రాణులుగా, ఆత్మలుగా చేయబడ్డాం. అంత మాత్రమే కాదు, ఆయన ఏ మహిమలో ఉన్నాడో ఆ మహిమలోనికి మనం వెళ్ళాలి అంటే పాపం నుంచి విమోచించబడాలి. కాబట్టి ఆయన తన స్వరక్తాన్ని, స్వహస్తాలు, స్వరక్తం, ప్రైజ్ ద లార్డ్, విమోచించి ఇప్పుడు ఏమని చెప్తున్నట్టే, బిడ్డా నువ్వెవరో కాదు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు. ఎవరి సొత్తు? మనం అందరము ఎవరి సొత్తు? ఎవరి సొత్తు? పక్కన చెప్పండి, నీవు దేవుని సొత్తు, నీవు దేవుని సొత్తు, నువ్వు దేవుని ప్రజ.
నువ్వు పేరు పెట్టి పిలువబడ్డావు, యేసు రక్తము చేత విమోచించబడినావు. హల్లెలూయా. ఈ ప్రభువు మనకు కొన్ని ఉపదేశిస్తూ ఉన్నాడు. ఆయన హస్తము గొప్ప కార్యాలు చేస్తూ వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తన చేతిలో రోగాలు లయమైపోయెను, తన చూపుతో దయ్యాలు. పాడదామా? తన చేతిలో తన చూపుతో తన మాటతో ప్రకృతిని, తన మాటతో ప్రకృతిని నీటిపై టీవిగా నడిచిన వాడతడు, నీటిపై టీవిగా నడిచిన వాడతడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి. ఆశ్చర్యకరుడు, సమాధానకర్త. హల్లెలూయా. ప్రియులారా, తన హస్తం అనుకున్నటువంటి బలము బహు విశేషమైనది. యెషయా గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే 58వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదువుకుందాం. అమ్మా 59. రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాము, రక్షింపక నేరకుండున్నట్లు దేవుని హస్తము ఏం కాలేదంట? కురుచు అంటే చిన్నదిగా కాలేదు. ఆయన చేతులు, ఆయన బాహువులు ఏ విధంగా ఉంటూ ఉన్నాయంటే చాపబడినటువంటి బాహువులు. ప్రియులారా, 118వ కీర్తనలో మనం కింద చూసుకున్నట్లయితే 118వ కీర్తన 15వ వచనము 16వ వచనము. ఆ 16 17. వెరీ గుడ్, సూపర్. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడతాం. ఇక్కడ దావీదు భక్తుడు కూడా నేను చావను సజీవుడనై. అక్కడ యోబు భక్తుడు ఏమంటున్నాడు? అమ్మా, దేవుని హస్తంను గూర్చి నేను మీకు ఉపదేశించదను, ఆయన చేసేటువంటి కార్యాలను నేను దాచిపెట్టను. ఈ భక్తుడు అంటున్నాడు, దావీదు భక్తుడు ఇక్కడ, నేను చావను సజీవుడనై యెహోవా క్రియలను వివరిస్తాను. ప్రియులారా, ఎందుకు అంటే దేవుని యొక్క హస్తము ఏ విధంగా ఉందంటమ్మా? దక్షిణ హస్తము సాహస కార్యాలను చేస్తుంది. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క హస్తము మహోన్నతమైన గొప్ప హస్తము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ హస్తానికి ఉన్నటువంటి ఆధిక్యత ఏమి అంటే, ప్రియులారా, ఈ హస్తము క్రిందికి ఎవరైతే వస్తారో, అందుకోసమే పేతురు భక్తుడు 5వ అధ్యాయం 1 పేతురులో మనం ఏం చూసుకున్నట్లయితే, దేవుని యొక్క బలిష్టమైన హస్తముల క్రింద మీరేమై ఉండాలి?
అహంకారులను ఎదిరించి ఆయన దీనులకు ఏమి చేస్తాడు? కృపను అనుగ్రహిస్తాడు. ఆయన బలిష్టమైన చేతి క్రింద, అంటే హస్తము క్రింద ఎప్పుడైతే మన దీన మనసుకులు తగ్గించుకొని ఉంటామో దేవుడు మనల్ని గొప్ప చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఇక్కడ చూస్తున్నాము దేవుని యొక్క హస్తము సాహసకార్యాలు చేస్తుంది. దేవుని యొక్క హస్తము ఏ విధంగా అంటే మహోన్నతమైనటువంటి హస్తం. ఈ హస్తము 2025 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ప్రియులారా, కల్వరి శిలువలో ప్రాణాన్ని పెట్టినాడు. 3.5 సంవత్సరాలు ఆయన సంచరిస్తూ అనేకమైనటువంటి మహత్కార్యాలను చేస్తూ వచ్చినాడు. ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన గుడ్డివారి యొక్క కన్నుల మీద చేతులు ఉంచినప్పుడు ఏం జరిగినాయి? ఆయన హస్తంలో ఏముంది? గుడ్డివారికి చూపునిచ్చేటువంటి స్వస్థపరిచే శక్తి ఉంది. హల్లెలూయా. ప్రియులారా, కృంటివారికి, మూగవారికి, చెవిటి వారికి, చనిపోయినటువంటి వారిని ఆయనకు అలాంటి శక్తి ఉంది. హల్లెలూయా. అందుకోసమే ఇక్కడ దావీదు భక్తుడు కూడా ఏం చెప్తున్నాడంటే, నేను చావను, శత్రువులు నన్ను చుట్టుముట్టినారు, నా ప్రాణాన్ని తీయాలని నా కొరకై వాళ్ళు ఆవరించి ఉన్నారు, మరణ పాశాలు నన్ను చుట్టుకొని ఉన్నవి, భక్తిహీనుల బంధాలు నన్ను అరికట్టుకొని ఉన్నవి, కానీ నా జీవము ఎవరిలో ఉంది? హల్లెలూయా. అందుకోసమే ప్రియులారా, నీవు నేను ఎక్కడ చెక్కబడ్డాము? ఎక్కడ చెక్కబడ్డాము? చెప్పండి పక్కన వాళ్ళతో, బిడ్డ నీవు దేవుని అరచేతిలో చెక్కబడి ఉన్నావు. నీవు అమూల్యమైనటువంటి వ్యక్తివి. చెప్పాలి, నీవు అమూల్యమైనటువంటి వ్యక్తివి. హల్లెలూయా కదా. పచ్చలు పోపించుకుంటారు, భర్త పేరు భార్య, భార్య పేరు భర్త. కానీ తొలి ప్రేమలో వాళ్ళు పోపించుకుంటారేమో, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి గురించి జ్ఞానవార్తం చెప్తా ఉంటారు. కానీ నిన్ను నన్ను మనల్ని ప్రభు ఎక్కడ చెక్కి ఉన్నాడు? అరచేతుల్లో చెక్కుకొని ఉన్నాడు. ఈ అరచేతుల్లో మన దేవుని యొక్క అరచేతుల్లో చెక్కబడి ఉన్నాము అంటే మనం ఎంత గొప్పవారం. హల్లెలూయా. అందుకోసమే భక్తుడు దేవుని యొక్క హస్తాన్ని గూర్చి నేను మీకు తెలియజేస్తాను. దేవుని హస్తాలే నిన్ను సృజించినాయి. దేవుని యొక్క హస్తములో నీ పేరు లిఖించబడింది. దేవుని హస్తాల చేత సృజించబడినటువంటి నీ కొరకు ఆ దేవుడే రక్తాన్ని చిందించినాడు. ఆ దేవుడే నీ కొరకై ప్రాణం పెట్టాడు. నీ ప్రాణాన్ని తనలో దాచిపెట్టుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు 59 యెషయా గ్రంథంలో మనం చూస్తుంటే అక్కడ రక్షింప నేరక ఉండున్నట్లు ఆయన హస్తం ఏమీ కాలేదంటమ్మా, కురుచు, చిన్నదిగా, బలహీనము, తక్కువ కాలేదు. ప్రియులారా, ఆయన హస్తము ఏ విధంగా ఉంది అంటే ఆయన హస్తము చాపబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, క్రొత్త నిబంధనలో మనం చూసుకున్నట్లయితే దేవుడు తన యొక్క చేతులతో తన హస్తము చేత ముట్టి స్వస్థపరచడానికే తన చేతులకు ఏమి వేయించుకున్నాడు? చెప్పాలి కదా. ఆయన 2 చేతులకు మేకులు కొట్టబడి ఆయన పొందిన గాయములలో మనకందరికీ ఏముంది అంటే స్వస్థత ఉంది. అందును బట్టి దావీదు భక్తుడు అంటున్నాడు, ఆయన హస్తం మహోన్నతమైనది, ఆయన హస్తము సాహసకార్యాలు చేస్తుంది, ఆయన హస్తము గొప్పది. నేను ఆయన చేసిన క్రియలను వివరిస్తానే కానీ నేను చావను, సజీవుడనై నేనేం చేస్తాను?
దేవుని యొక్క క్రియలను వివరిస్తాం. నిజంగా అనేక అపాయాల నుంచి, అపఘాతాల నుంచి, మరణములో నుంచి మనము ఈరోజు బ్రతికి ఉన్నాము అంటే కేవలము మన జీవము ఆయనలో దాచబడి ఉన్నది కాబట్టి మనము బ్రతికినాము. బ్రతికినటువంటి మనము ఏం చేయాలి కదా? ఇక్కడ ఉన్నటువంటి సువార్తం అయితే మరణపు అంచుల వరకు వెళ్ళిపోయా, కానీ మరణములో నుండి దేవుడు ఏం చేశా? జీవములోనికి దాటించబడినటువంటి మనం అందరము కూడా ఆయన క్రియలను గుర్చి, ఆయన మంచివాడు, సమస్య ఉందా విడిపిస్తాడు, బాధ ఉందా తొలగిస్తాడు, దుఃఖము ఉందా నీకు దుఃఖాన్ని తొలగించి నీ దుఃఖ దినాలు సమాప్తం చేసి నీ నోటి నిండా నవ్వుంచేటట్టుగా ప్రభువు చేస్తాడని దేవుని యొక్క క్రియలను గురించి నీవు మనం ఏం చేయాలి? ఉపదేశము వివరించేటువంటి వారిగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని క్రియలను గూర్చి నీవు నేను మనము వివరిస్తామో ఆయన కార్యాలు మన జీవితం, ఎప్పుడైతే దేవుని శక్తిని గూర్చి నేను చెప్తూ ఉంటానో నా జీవితంలో దేవుని శక్తి ఇంకా బలోపేతం అవుతుందంటే బలమైపోతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుండేది ఏమిటి? ఆయన హస్తాలలోనికి మనము వెళ్ళాలి అని. ప్రైజ్ ది లార్డ్. మనం చూస్తుంటున్నాం దేవుని యొక్క లేఖన భాగాల్లో చూసుకున్నట్లయితే నిజముగా ఆయన హస్తంలోకున్నటువంటి బలము, కార్యాలు బహు గొప్పవి. ఒకసారి మనం చూస్తున్నాము ప్రియులారా, మార్కు సువార్త 6వ అధ్యాయము 41వ వచనం. చాలు నాన్న. ఇక్కడ చూస్తూ ఉంటున్నాము ప్రియులారా, యేసు ప్రభు దగ్గరకు బోధ వినడానికి ప్రజలు సమూహాలుగా వచ్చినారు. 3 రోజులు అయ్యింది. బాగా వినాలి. 3 రోజులు అయిన తర్వాత జనాల్ని అదేవిధంగా పంపివేస్తే ఆకలితో ఎక్కడైనా మార్గంలో మూర్ఛ తప్పి ఎక్కడైనా పడిపోతారేమో, ఇబ్బంది పడతారేమో అని ప్రభువు వాళ్ళకి 200 దేనారాలు ఇచ్చి మీరు సమీపంలో ఉన్న గ్రామానికి వెళ్ళి రొట్టెలు కొనుక్కొని రండి అని చెప్పినాడు. అక్కడ అంటూ ఉన్నారు, అయ్యా ఈ 200 దేనారాలు తెస్తే ఇంతమందికి ఏ విధంగా సరిపోతాయి? అప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు, మళ్ళీ ఎవరి దగ్గరైనా ఏమైనా ఉందా అన్నప్పుడు ఒక చిన్న అబ్బాయి నా దగ్గర ఎన్ని ఉన్నాయని చెప్తున్నాడు? 5 రొట్టెలు 2 చేపలు ఉన్నవనిరి. అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ పచ్చిక మీద పంక్తుల తీర కూర్చోబెడతా ఉన్నాడు. ఒక్కొక్క లైన్కి 100 మంది, ఒక్కొక్క లైన్కి 50 మంది చొప్పున ఆయన కూర్చోబెట్టి ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఆ 5 రొట్టెలను చూడండి, దేవుని చేతిలోనికి ఆ చిన్న యవనస్తుడు బాలుడు తీసుకొని వచ్చి ఇచ్చినప్పుడు యేసు ప్రభు ఆ 5 రొట్టెలను తీసుకొని ఇక్కడ చూస్తూ ఉంటున్నాము, ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలను విరిచి వారికి వడ్డించుటకు శిష్యులకు ఇచ్చి ఆ 2 చేపలను అందరికీ వారందరూ తిని హల్లెలూయా. చూడండి, ఆయన హస్తమునకున్నటువంటి బలము. ఆ అబ్బాయి క్యారియర్ తెచ్చుకున్నాడు, ఎప్పుడైపోతుందో ఏమో, లేట్ అవుతుందో ఏమో అని వాళ్ళ తల్లి ముందు జాగ్రత్తతో
కొడుకుకి క్యారియర్ పంపించింది. ఆ అబ్బాయి తనదే కాబట్టి తను ఉంచుకోవచ్చు, కానీ ఎవరి దగ్గరైనా ఏమైనా ఉందా అన్నప్పుడు ధారాళంగా నా దగ్గర ఉంది అని 5 రొట్టెలు తనకు కలిగినదంతయు 2 చేపలు ఇచ్చినప్పుడు అది తీసుకెళ్ళి దేవుని చేతిలో పెట్టినప్పుడు ఆకాశం వైపు కన్నులెత్తి ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి వడ్డించండి అని ఇచ్చినాడు. తక్కువైందా ఎక్కువైనాయా? సరిపోయినాయా తక్కువైపోయినాయా? సరిగ్గా సరిపోయిందా? సమ్మన సరిపోయా అంటాం కదా, అట్లయినాయా? ఎందుకు అంటే ఆయన హస్తాలు ఆశీర్వదించు హస్తములు. హల్లెలూయా. బాలుడు పిల్లలకి ఇచ్చేది ఉండదు కానీ తీసుకునేదే ఎక్కువ అలవాటు ఉంటుంది. ఏమో పిల్లలకని బ్లెస్సీ రామ్మ ఇట్లా అని ఒక చాక్లెట్ ఇస్తే మా అన్నయ్యకి హల్లెలూయా కదా ఇప్పించుకుని నాకే కావాలా, మా ఇంటి వాళ్ళకి కావాలా, నా తోబుట్టువులకి కావాలి. కానీ ఈ చిన్న బిడ్డ దేవుని యొక్క సువార్తను విన్న తర్వాత, దేవుని యొక్క వాక్యాన్ని విన్న తర్వాత నాకు అనేటువంటి స్వార్థం లేకోకుండా నిస్వార్థంగా దేవుని చేతిలో పెట్టినాడు. ఆ బిడ్డ ఆకలి తీరింది, అక్కడికి వచ్చినటువంటి ప్రజలందరి ఆకలి కూడా కదా. ఇక్కడ చూస్తూ ఉంటున్నాము ప్రియులారా, తిన్నవారు ఎన్ని వేల మంది అంటమ్మా? పురుషులు మాత్రమే 5,000, ఇంకా స్త్రీలు పిల్లలు ఇక్కడ రాయబడలేదు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆయన హస్తములోనికి మనమే కానీ మనదే కానీ వెళ్ళినప్పుడు ఏమి జరుగుతుంది అంటే గొప్ప కార్యము జరిగేదిగా ఉంటుంది. హల్లెలూయా. సారేపతు విధవరాలను మనం చూస్తూ ఉంటున్నాము. ఆమె గంపలో పట్టెడు పిండి ఉంది, బుడ్డిలో కొంచెం నూనె ఉంది. పుల్లలు ఏరుకొని వచ్చి ఆ రొట్టెను కాల్చుకొని నేను నా కుమారుడు తిని చనిపోవాలి అనుకున్నాను. కేరేతు వాగులో నీళ్ళు అయిపోయినాయి. సారేపతకు వచ్చినాడు. వచ్చిన తర్వాత దైవజనుడు అడుగుతూ ఉన్నాడు, అమ్మ నాకు కొంచెం నీళ్ళు తీసుకొని వస్తామంటే సరే సరే అయ్యా అని వెళ్తా ఉంటే అమ్మ రామ్మ అని చెప్పి నాకు ఒక చిన్న అప్పం తీసుకోరా అంటే ఆమె ఉన్న విషయం చెప్తుంది యథార్థంగా. అప్పుడు సేవకుడు చెప్తూ ఉన్నాడు, నువ్వు మొట్టమొదటి అప్పం చేసుకొనిరా, నీ గంపలో పిండి, నీ తొట్టిలో పిండి, నీ బుడ్డిలో నూనె. అంటే ఎప్పుడైతే దేవుని సేవకుడైనటువంటి దైవజనుడి యొక్క చేతిలోనికి వచ్చిందో ఆ గంప, ఆ బుడ్డి ఏమైపోయింది? సమృద్ధిగా దీవించబడింది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ చూస్తూ ఉంటున్నాము ప్రియులారా, ఈ రోజుకి కూడా ఆ వ్యక్తిని, ఆ చిన్న బిడ్డను గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాము అంటే ఆయన బలాధిక్యత, వారి త్యాగం. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడతాం. ఇక్కడ చూస్తూ ఉంటాము దేవుని యొక్క వాక్యంలో ప్రభువు కూడా తన చేతుల్లో రెట్టెలు ఉంచుకొని తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. విశ్వాసంతో 50 మంది చొప్పున 100 మంది చొప్పున పంక్తులు తీర కూర్చుండబెట్టి క్రమంగా వడ్డిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా వాళ్ళందరూ కూడా ఏ విధంగా తిన్నారని వాక్యం సెలవిస్తుందమ్మా? వారు తృప్తి పొందులాగన కడపార భుజించినట్టుగా మనం చూస్తుంటున్నాం. ప్రియులారా, మన జీవితంలో తృప్తి, సంతృప్తి కావాలి అంటే మనము ఎవరి హస్తాల్లోనికి వెళ్ళాలి? దేవుని యొక్క హస్తాలలోనికి వెళ్ళినప్పుడు నిజంగా ఆయన యొక్క హస్తాలు ఎలాంటి హస్తాలంటే ఆదుకునే హస్తం, ఆశీర్వదించే హస్తం, గొప్ప చేసేటువంటి హస్తం, బాగు చేసేటువంటి హస్తం,
కృంగిన వారిని లేవనెత్తేటువంటి హస్తం, దుఃఖపడినటువంటి వారిని అందరినీ కూడా క్షేమమునకు లేవనెత్తేటువంటి హస్తము ఆయన యొక్క హస్తం. ఇదే యోబు భక్తుడు మనం చూసుకున్నట్లయితే గిన ప్రియులారా 5వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 9వ వచనము, ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని చేయువాడు. హల్లెలూయా చెప్దామా? అందరం కూడా గట్టిగా చెప్దామా? ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాము, ఆయన భూమి మీద వర్షంను కురిపించేవాడు, పొలం మీద నీళ్లు ప్రవహింపచేయవాడు. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచువాడు. దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తువాడు. తర్వాత మనం చూస్తున్న 18వ వచనము, ఆయన గాయపరిచి గాయము కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే 6 బాధల్లో నుండి ఆయన చేతులు నిన్ను విడిపిస్తాయి, 7 బాధలు కలిగిన ఆయన చేతులు నీకే కీడు తగలకుండా కాపాడుతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ చూస్తూ ఉంటున్నాము ఆయన హస్తమునకు ఉన్నటువంటి బలము, బలాధిక్యత చూసుకున్నట్లయితే ఇక్కడ చూస్తూ ఉంటున్నాము. యోబు ఇక్కడ 9వ వచనంలో 5:9లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమని రాయబడి ఉన్నది అంటే, ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని. ఎవరు? ఆ రోజుల్లో మాత్రమే చేస్తాడా? ఈ రోజుల్లో ఆయన చేయడా? నమ్మిన ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన కార్యములను జరిగించుటకు ఆయన శక్తిమంతుడు. దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా, నమ్ముట నీ వలనైతే సమస్తము. మనము ప్రభువు కార్యాలు, ఆయన మహాకార్యములు చేయవాడు. లెక్కలేనన్ని చెప్పండి, మహాకార్యములు చేయవాడు, లెక్కలేనన్ని అద్భుత కార్యాలు చేయువాడు, జరిగించువాడు, దీనులను ఉన్నత స్థలములకు ఎత్తువాడు, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తువాడు. ఎన్ని కార్యాలు కావాలి నీ జీవితంలో? మనం అంటాం ఇదొక్కటి జరిగితే చాలు, అదైన తర్వాత ఇదొక్కటే జరిగితే చాలు, అదైన తర్వాత ఇదొక్కటే. ప్రైజ్ ది లార్డ్. ఇదొక్కటి అదొక్కటి కాదు ప్రభు చెప్పేది, లెక్కలేనన్ని కార్యాలు, మహాకార్యాలు ఆయన జరిగించుటకు ఎలాంటి వాడు? శక్తిమంతుడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో అనేక సార్లు దేవుని శక్తిని గురించి మనము సంశయపడతాం, అంటే అనుమానించేటువంటి వారిగా మనం ఉంటాం. దేవుడు ఎన్నైనా చేస్తాడు, ఏమైనా. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, అందుని బట్టి చూస్తూ ఉంటున్నాము ఆయన లెక్కలేనన్ని అద్భుతాలు. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని మీ జీవితంలో ఏ అద్భుతం కావాలి అని మీరు ఈ నూతన సంవత్సరంలో కోరుకుంటూ ఉన్నారు? ఒక్కసారి నా కుటుంబానికి రక్షణన, నేను ప్రభు కొరకు ప్రతిష్ఠించబడినటువంటి జీవితం కలిగి ప్రత్యేకంగా జీవించాలని అడుగుతావా? అద్భుతం దేవుడు చేస్తాడు. సంతానాన్ని అడుగుతావా? దేవుడు అద్భుతంగా వృద్ధులైనటువంటి షారాకు, ఎలిజబెత్కు, మనోహ భార్యకు, హన్నమ్మ తల్లికి ఇచ్చినటువంటి దేవుడు మన జీవితంలో కూడా లెక్కలేనన్ని అద్భుతాలు చేయువాడు, మహాకార్యాలు చేయువాడు. అడగండి. ఉద్యోగమా? అడగండి. అనారోగ్యంలో ఉంటూ ఉన్నారా? అయ్యా
నువ్వు పొందిన గాయాల్లో స్వస్థత ఉంది కదా, నీ చేతులలో నీ హస్తాన్ని నా వైపు చాపు, నా పైన ఉంచు అని అడుగు. ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు, నా హస్త బలమును గూర్చి నేను మీకు ఉపదేశము చేస్తాను, నా హస్త బలమును గూర్చి నేను మీకు ఉపదేశము చేస్తాను అంటూ ఉన్నాడు. ఆయన హస్తం మీద అనుకుందాం, అడుగుదాం. అడగండి, మీ జీవితంలో ఏది ఏమైనా ప్రభువా స్తోత్రమయ్యా, థ్యాంక్ యూ జీసస్. స్థలాలు స్థలాలు స్థలాలు, ఆత్మలు ఆత్మలు ఆత్మలు, నశించు ఆత్మలు తండ్రి. ఆయన కార్యము చేయగా త్రిప్పివేయగల వారు ఎవరున్నారు? ఆయన కార్యము చేయగా రద్దుపరచగల వారు ఎవరున్నారు? ఆయన ఇనుప గడియలను ఇత్తడి తలుపులను తన స్వాస్థముల చేత విరగొట్టువాడై ఉంటూ ఉన్నాడు. ఓ రిక రబ లబ శక రబ షంద రబ బాబా 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 బాబా. ప్రియులారా, ఆయన హస్తం గొప్ప గొప్ప కార్యాలు చేస్తుంది. అందును గురించి దావీదు భక్తుడే కానీ, యోబు భక్తుడే కానీ ఏమంటారే, నేను ఆయన క్రియలను వివరిస్తాను, నేను ఆయన క్రియలను వివరిస్తాను అని చెప్తూ ఉన్నారు. ఆయన చేతిలోనికి వచ్చే 5 రొట్టెలు 2 బలంగా తినేవారికి ఒక్కరికి కూడా అది సరిపోవు. ఒకవేళ సరిపోతే సరిపోవచ్చు, ఒకరికి మినహా 2 కంటే అయిపోయాయి. కానీ నా ప్రభు యొక్క చేతుల్లోనికి వచ్చిన తర్వాత అవి ఏమి చేయబడ్డాయి? ఏమి చేయబడ్డాయి? అందుకే మనమే కానీ, మన సంతానమే కానీ, మనకు ఏది కలిగి ఉందో అది ఎవరి చేతుల్లోనికి వెళ్ళిపోవాలి? అందుకే ఒక భక్తుడు అంటాడు, 3 టీల గురించి నేను చెప్తానని చెప్పి, 1వ టీ కాదు, టీ ఏబిసిలో టీ అని వస్తుంది కదా, 1వదిగా తలాంతు. ఏదంట? కదా, దేశాంతరం వెళ్ళిపోతూ యజమానుడు వారికి ఏం చేశానంటే, ఒకరికి ఎన్ని నాణ్యాలు ఇచ్చినాడు? ఒకరికి 10 నాణ్యాలు, ఒకరికి 5 నాణ్యాలు, మరొకరికి ఆ నాణ్యాలను ఏం చేసినారు? వ్యాపారం చేసి 10ఓడేమో 20, 5ఓడేమో 10, 2 ఇచ్చినోడేమో భూమిలో పాతి పెట్టినాడు. కానీ అక్కడ నేను దేశాంతరం వెళ్తూ ఉన్నాను, మీరు బ్రతుక్కోండి, వ్యాపారం చేసుకొని వృద్ధి పొందండి అని చెప్పి వెళ్తే వాళ్ళిద్దరూ మంచిగా సంపాదించుకొని మంచిగా బ్రతుకుతూ ఉన్నారు. 10కి సంపాదించి యజమాని వచ్చిన తర్వాత, అయ్యా నువ్వు ఇంత ఇచ్చింటు కదా, ఇంత సంపాదించినప్పుడు, బళా నమ్మకమైన మంచి దాసుడా, బళా నమ్మకమైన మంచి దాసుడా. 2 నాణ్యాలు ఇచ్చినటువంటి వాడు ఏమంటున్నాడు యజమానితో? నువ్వు వచ్చి తిరిగి అడుగుతావని నాకు తెలుసు, నువ్వు విత్తని చోటు కొయ్యువాడు అని తిరుగుబాటుతో మాట్లాడినప్పుడు దాసులకు ఆజ్ఞాపిస్తాడు, వచ్చి చీకటి బిలములో త్రోసివేసినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, మొట్టమొదటి తలాంతు దేవుడు నీకు నాకు ప్రార్థించే తలాంతు ఇచ్చినాడా? ప్రార్థన చేద్దాం. ఆరాధించే తలాంతు ఇచ్చినాడా? ఆరాధన చేద్దాం. పరిచర్య చేసే తలాంతు ఇచ్చినాడా? పరిచర్య చేద్దాం. పనులు చేసేటువంటి ఆరోగ్యాన్ని, బలాన్ని ఇచ్చినాడా? పనులు చేద్దాం. మన ఒళ్ళుని మనము ఎక్కడా కూడా మనం దేవుని ద్వారా ఏదైతే పొందుకున్నామో అది దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే వినియోగించేటువంటి వారిగా. హల్లెలూయా. ఆ తలాంతును బట్టి ఎప్పుడైతే
మనం వాడబడుతూ ఉంటామో మన తలాంతులు ఏమి చేయబడతాయంటే రెట్టింపు చేయబడతాయి. హల్లెలూయా. అందుని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఏ కృపనిచ్చినాడో, ఇట్లా వాక్యం చెప్పేదే గొప్ప తలాంతేం కాదు, చీపురు కర్ర తీసుకొని చిమ్మేదైనా మాపు తీసుకొని తుడిచేదైనా గొప్ప వరమే. ఎందుకంటే మనల్ని మనము తగ్గించుకొని చేసేటువంటి పరిచర్య. ప్రియులారా, తలాంతు ఏదైతే ప్రభు మనకు మంచి స్వరం ఇచ్చినాడా, దేవుని మందిరానికి వస్తూ ఉన్నాము, ఏ పాటలు పాడాలి? గాన ప్రతిగానాలు ఎవరిని గురించి చేయాలి? ప్రభుని గుర్చే పాడాలి. కానీ మన స్వరము మరొక దానికి వెళ్ళిపోకూడదు. ఏదైనా కూడా మనము ఒక మంచి పనికి మనల్ని ఏం చేసుకోవాలంటే సమర్పించుకునేటువంటి వారిగా ఉండాలి. రెండోదిగా, మనము ఈ రోజంతా ఆరోగ్యంగా ఉన్నాము కదా, టీ అంటే రెండోది ఏమంటే టైం. ఏది? ఈ 24 గంటలలో కనీసము 2.5 గంటలు దేవునికి ఇవ్వాలి. కానీ అరగంట అయినా దేవునికి ఇస్తూ ఉన్నామా? కదా, మన పనుల విషయంలో మనం ఎంతో ప్రయాసపడతాం. కానీ టయానికి మందిరానికి రావడంలో ప్రయాసపడతామా? పడుతూ ఉన్నామని చెప్పేటువంటి వారిని అందరిని బట్టి దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. టైం చాలా ఇంపార్టెంట్. దేవుని సన్నిధికి వచ్చే టైమే కానీ దేవుని సన్నిధిలో ఒక టయాన్ని కేటాయించి దేవుని సన్నిధిలో గడిపే జీవితము నిజముగా అది చాలా విలువైనది. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అంటే దేవునితో మాట్లాడుతూ ఉన్నావు. ఎవరితో నువ్వు సహవాసం చేస్తున్నావు టైం పెట్టుకొని అంటే, నిన్న 1వ తారీఖు నుంచి బైబిల్ 3 అధ్యాయాలు ఇచ్చినారు కదా పాస్టయ్య. బిడ్డ ప్రదీప్ మా ఇంటికి వచ్చినప్పుడు నేను చెప్పినాను, నాన్న నువ్వు పనికి వెళ్తావు కదా 7 నుంచి 7:30, ఎందుకంటే బిడ్డలకు ఇంకా ప్రార్థన చేసేటువంటి అనుభవం లేదు కాబట్టి నేను చెప్తే యేసుతో సహవాసం అని ఒక సమయం పెట్టుకో, నీ టైం అందరికీ తెలవాలి. ఆ టైంలో ఎవరు ఫోన్లు చేసినా నేను చేసినా కూడా ఎత్తొద్దు అని చెప్పడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. ఆ టైంలో మందిరంలో అయినా సరే నువ్వు ఎక్కడ ఉంటావో ఆ సమయంలో 7 నుంచి 7:30 వరకు నువ్వేం చేయాలి? ఆ టైం ఎవరికి కేటాయించాలి? మనం ఆ విధంగా ఒక టైము ప్రతిష్ఠించుకుంటేనే తప్పితే మనము ప్రార్థన చేయడానికి కుదరదు. అందుకోసం మన జీవితంలో దేవుడిచ్చినటువంటి తలాంత్ అది ఏదైనా ఎవరి కొరకు వినియోగించాలి? దేవుని కొరకు. తర్వాత మనము ఎక్కడ ఉన్నామో అక్కడ మనం ఏ విధంగా ఉండాలంటే నమ్మకముగా ఉండాలి. రెండోదిగా టీ అంటే ఏమని చెప్పినాను? టైం. ఆ టైంను కేటాయించేటువంటి వారిగా ఉండాలి. నిజంగా టయాన్ని మనము కేటాయించలేము అంటే మనము దేన్ని కూడా క్రమంగా చేయలేము. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మన జీవితంలో ఈ నూతన సంవత్సరంలో ఒక టయాన్ని మనము నిర్ణయించుకోవాలి. నేను నిన్న కొన్ని వాట్సాప్లు చూస్తూ 8:55 ఆరాధన, సాయంకాలము 6:55 సిద్ధపాటు ప్రార్థన, ఈ విధంగా టైం పెట్టినారు. నేను తర్వాత ఆలోచన చేస్తాను ఎందుకు 5 నిమిషాలే తక్కువ పెట్టినారంటే ఆ లోపల అందరూ కూడా హల్లెలూయా టయానికి మనము మనకంటే ముందు దేవుడు ఇక్కడ ఉంటాడు. మూడవది టీ. ఏమి మీరు చెప్పండి? ఒకటవ టీ అంటే ఏమి? రెండవ టీ, మూడవది టైంలోనే ప్రార్థన, వాక్యము, సహవాసం అనే. మూడవది టీ అంటే ఏమంటే టైత్ అంటే దశమ భాగము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
కదా. దేవుడు మనకు ఆరోగ్యాన్ని, ప్రాణమును, పని చేసుకునే శక్తి ఇవ్వకపోతే మనం చేయగలమా? మన సంపాదనలో నీ రాబడి అంతటిలో నీవు దశమ భాగంను ఇచ్చి ఆయనను ఏం చేయాలంట? శోధించు. అప్పుడు ఆకాశపు వాకిళ్లను తెరిచి, క్రొత్త నిబంధన ప్రకారం అయితే ఆయన దశమ భాగం గురించి రాయలేదు పరిశుద్ధాత్మ దేవుడు. కొరింథీ సంఘంలోనే కానీ, ఫిలిప్పీ సంఘంలోనే కానీ, నీ శక్తికి మించి, నీ సామర్థ్యానికి మించి దేవుడు నీవు ఎంత అనుకుంటావో ఆ ప్రకారంగా ఇవ్వు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనలో తలాంతు విషయంలోనే కానీ, టైం విషయంలోనే కానీ, టైత్ విషయంలోనే కానీ దేవుని ఎడల మనం ఏ విధంగా ఉండాలి? నమ్మకముగా ఉండాలి. ఒకరు నిన్న నాకు ఫోన్ చేసి చెప్తూ ఉన్నారు, అమ్మ నేను టీవీకి స్పాన్సర్ చేయాలి, టీవీలో ప్రోగ్రామ్స్ వస్తాయి కదా, చేయాలి అని అనుకునింటి మనోళ్ళతో కూడా నేను మాట్లాడితే, మరి నీవు నిన్న వాక్యము చెప్పేటప్పుడు తెలియజేసినప్పుడు ఎవరికో ఎక్కడికో ఇచ్చేది ఏముంది, నేను మన సంఘానికే నేను స్పాన్సర్ 10,000 రూపాయలు చేయాలనుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా కదా. వాళ్ళకు వచ్చేది వాళ్ళ జీతం తిప్పి కొడితే 6 నుంచి 7,000 లోపలే. ప్రైజ్ ది లార్డ్. నెలంతా కష్టపడినా అంతే. మళ్ళీ ఇప్పుడు అనాది పింఛని, విడో పింఛని వస్తుంది కదా, 4,000 అనుకున్నా కూడా ఆ 6,000 ఈ 4,000 కలుసుకున్నా కానీ 10,000 ఇవ్వాలంటే వాళ్ళ త్యాగము, వాళ్ళ సమర్పణ. హల్లెలూయా. కానీ మనం ఏమన్నా వెళ్ళి నువ్వు ఇవ్వు అని అడుగుతాన్నామా? లేదు. దేవుడు ఒకరిని ప్రేరేపించితే తప్పితే ఇవ్వడానికి కాదు. ఎప్పుడైతే ఆయన సన్నిధికి మనము దశమ భాగాలు, ప్రతిష్ఠిత అర్పణలు, కానుకలను తీసుకొని మనం వస్తామో ప్రియులారా, దేవుడు అద్భుతంగా మన కొరకై ఆకాశమందు మంచి ధననిధిని తెరచేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. నేను సెట్టూరుకు వెళ్ళినప్పుడంతా అనుకునేదాన్ని, అక్కడంతా పెద్ద పెద్ద పాత్రలు ఉన్నాయి. చిన్న సంఘమే కానీ పెద్ద పెద్ద పాత్రలు కొని పెట్టుకున్నారు, సప్లైర్స్ ఎందుకులేని. నేను ఎప్పుడే కానీ మా కళ్యాణదుర్గం చర్చికి కావాలా అని నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేదు. నేను అవి చూసి మనకి కూడా ఉంటే బాగుండు కదా అని ఒక మనసులో అనుకున్నాను. సంవత్సరం గడిచిపోతూ ఉంది. తర్వాత ఒకరోజు వచ్చింది నవంబర్ మాసంలో, మా శాంతమ్మ ఫోన్ చేసి, అమ్మా ఇట్లా పాత్రలు వచ్చినాయి, సెట్టూరు విక్టర్ పంపించినాడేమో అని. నీ అన్నాను, సెట్టూరు విక్టరు నాకు 10,000 రూపాయలు ఇచ్చినాడు పాత్రల సామాన్ల కోసమని, వాళ్ళకి 1,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చినాము, ఇంకా అది రాలేదు శాంతమ్మ అని. మరి ఎవరు ఆటోలో పంపించినారమ్మయ్యా? నాకు తెలీదు ఎవరు పంపించినారో ఏమో అని. మరి నాకు ఆలోచన వచ్చి మా పుత్రునికి ఫోన్ చేస్తే ఏమోనమ్మయ్యా తెలియదు విక్టర్ అని నేనేమో అన్న. మళ్ళీ నాకు ఇంకొక ఆలోచన వచ్చి మళ్ళీ ఒక వ్యక్తికి ఫోన్ చేస్తే, అన్న ఏమైనా మీరు పంపించినారా అని. ఆయన కూడా ఒప్పుకోడు, పంపించిన వ్యక్తి కూడా లేదు 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 అంటున్నాడు. చివరికి నేను అడిగేపాటికి, మేడం మీరు ఎవరికి చెప్పనంటే నేను చెప్తాను, దేవునికి మీకి నాకు మాత్రమే తెలిస్తే చాలు, దేవుడు మమ్మల్ని ప్రేరేపించినాడు 10,000 రూపాయల సామాన్లు దేవుని ఆలయానికని. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా చూడండి, మనము దేవుని సన్నిధిలో ఒక ఆశ పడితే, అంటే ఉంటే బాగుండు అన్నాను కానీ ఏ రోజు చేతులెత్తి ప్రభువా వంట చేసేకి పాత్ర సామాన్లు ఇవ్వయ్యా అని నేను అడగలేదు. హల్లెలూయా. కానీ దేవుడు మన అవసరతలన్నీ కూడా ఎరిగినటువంటి ప్రభు. అందుకోసమే మన జీవితంలో మన తలాంతే కానీ, మన టైమే కానీ, మనం సంపాదించినటువంటి సంపాదనలోనే కానీ ఎక్కడికి రావాలి అంటే దేవుని యొక్క సన్నిధికి కదా. ప్రారంభంలో మనం అంత మంచిగా ఉంటాం,
ఇచ్చే విషయంలోనే కానీ, దేవుని గొప్ప చేసే విషయంలోనే కానీ గొప్పగా ఉంటాము. రాను రాను మన భక్తి ఏమైపోతుందంటే నీరసిల్లేదిగా ఉంటుంది. హల్లెలూయా. ప్రియులారా, కానీ దేవుడిని ప్రేమించే కొలది మన యొక్క త్యాగము, మన యొక్క సమర్పణ అవన్నీ ఎవరి చేతిలోనికి వెళుతున్నాయని గుర్తించాలి. ఎవరి చేతిలోనికి? ఆయన చేతిలోనికి వెళ్తాయి. ఆయన తీసుకొని ఆయన ఉంచుకోవడానికి ఆయన చెయ్యి ఏమైనా కృషి అయిందా? ఎలాంటి చెయ్యి? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకోసమే నువ్వు ఏదైతే దేవుని సన్నిధిలో నువ్వు వెచ్చిస్తూ ఉన్నావో నా ప్రభువు దానికి ఆయన 30 60 100 1000 నా ప్రభువు అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ క్రొత్త సంవత్సరంలో మన తలాంతే కానీ, మన టైమే కానీ, మన టైతే కానీ, దశమ భాగాలే కానీ, ప్రతిష్ఠిత అర్పణలే కానీ, ప్రథమ ఫలమే కానీ, అది ఏదే కానీ ఎవరి చేతిలోనికి వెళ్ళిపోవాలి కదా. కాబట్టి మనము ఈ విధంగా ఎప్పుడైతే దేవుని చేతిలోనికి వెళ్తుందో, నాకు వచ్చేది 1000 రూపాయలు, 1000 రూపాయల్లోనే 100 రూపాయలు ఇస్తే 900తో నేను ఏ విధంగా గడపగలను అంటే దాన్ని నా దేవుడు మల్టిప్లై చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. 900 ఇంటూ 900 వేసుకోండి. 9 9 8100 రూపాయలు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఇచ్చింది అంటే ఆ విధంగా మల్టిప్లై అవుతుంది. ప్రైజ్ ద లార్డ్. అందుని బట్టి మనము విశ్వాసంతో సణుగుతూ గొణుగుతూ కాదు, మనం ఏ విధంగా నిర్ణయించుకుంటామో ఆ విధంగా. నేను ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. నేను డిగ్రీ చదివేటప్పుడు బస్సు ఛార్జీ శ్రీధరగట్ట నుంచి కళ్యాణదుర్గంకి 6.5 రూపాయలు, తర్వాత కళ్యాణదుర్గం నుంచి అనంతపురంకి 6.5 రూపాయలు. మా రూమ్ వచ్చేసి 200. నేను మా శ్రీధరగట్ట పక్కనే రంగాపురం క్యాంపు, అక్కడ ఉషా అనేటువంటి బిడ్డ, మేమిద్దరం 10th క్లాస్ వరకు ఫ్రెండ్సే, తర్వాత ఇంటర్లోనూ ఫ్రెండ్సే, మళ్ళీ డిగ్రీకి కూడా మేమిద్దరం అనంతపూర్లో కేఎస్ఎన్ కాలేజ్లో, ఉమెన్స్ కాలేజ్లో చదివేటప్పుడు ఒక రూమ్ తీసుకున్నాం. మా నాన్న 200 ఇచ్చేవాడు. ఆ 200 ఎప్పుడైతే ఇస్తాడో బస్ ఛార్జీలు పెట్టుకుంటామో 20 రూపాయలు దేవునికి అని పక్కన పెట్టుకునేదాన్ని. మందిరానికి వెళ్ళిన వెంటనే ఆ 20 రూపాయలు దేవుని సన్నిధిలో కానుక పెట్టి, 20 రూపాయలు సేవకులకు ఎట్లు ఇచ్చేకైతుంది అని కానుక పెట్టిలోకి వేసేదాన్ని. నిజంగా అయోగ్యులమైనటువంటి మమ్ములను దేవుడు చదువులలోనే కానీ, రూములోనే కానీ, ఒక పూట వండుకుంటే ఒక పూట వండుకోకపోయినా ఆ కాంపౌండ్లో ఉన్నటువంటి అక్కోళ్ళు, ఆంటీ వాళ్ళు మాకు 2 ఆడపిల్లలే కదా, మా మీద ఒక ప్రత్యేకమైన కన్సల్ట్, దయ కలిగి అన్ని రకాల వాళ్ళు మమ్మల్ని చూసుకునేటువంటి వారు. ఆ విధంగా మా భక్తి జీవితాన్ని చిన్న ప్రాయంలో నుంచే ప్రార్థించే విషయంలోనైతేనేమి, దేవుని సన్నిధిలో మా శరీరంలో వంచి పని చేసే విషయంలో, మాకు ఏ తలాంత్ ఇచ్చినాడో ఆ తలాంతులను వినియోగించే విషయంలోనైతేనేమి, దేవుడు ఒక ప్యాకెట్ మనీ కింద మాకు ఇచ్చిన విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలోనేమి దేవుడు మాకు అన్ని రకాల దేవుడు నేర్పించి ఉన్నాడు. నా సంఘ బిడ్డలైనటువంటి మీరు కూడా ఆ విధంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఇచ్చి లేమికి వచ్చినటువంటి వారు లేరు, వెదజల్లి విస్తరించినటువంటి వారు ఎంతమంది? ఎంతమంది? కొందరా? ఒక్కరా? ఇద్దరా? కాదు, అనేకులు కలరు. భూమిలో ఒక్క గోధుమ గింజను మనం విత్తుతాం, ఒకటే గోధుమ గింజనే తీస్తామా పంట రూపంలో? అనేకమైన గింజలు తీస్తాం. ఎందుకంటే ఆయన హస్తంలోకి ఆధిక్యత ఏమంటే, ఏదైతే ఆయన హస్తంలోనికి వెళుతుందో దాన్ని నా దేవుడు ఆశీర్వదించి తిరిగి నీకు ఇచ్చేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ బిడ్డ ఆ విధంగా ఇచ్చినాడు. ఆ బిడ్డ తృప్తిగా తిన్నాడు. 5000 మంది పురుషులు తిన్నారు, స్త్రీలు తిన్నారు, పిల్లలు తిన్నారు. మరి ఎన్ని గంపలు ఎత్తగలిగినారమ్మా? 12 గంపలు. హల్లెలూయా. మిగిలిపోతూ ఉంది. హల్లెలూయా.
హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. రెండోదిగా మనం చూసుకున్నట్లయితే ప్రియులారా, పేతురు భక్తుడు మత్తయి సువార్త 13వ అధ్యాయంలోనికి మనం కింద వచ్చినట్లయితే అక్కడ పేతురు భక్తుడు యేసు ప్రభు నీటి మీద నడుస్తూ వస్తూ ఉంటే ఈ పేతురు చూచి, ప్రభువా నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడిచొచ్చడానికి ఆజ్ఞ ఇవ్వయ్యా అన్నాడు. వెంటనే ప్రభువు పేతురుతో చెప్పినాడు, సరే రండి రాయ్యా అన్నాడు. పేతురు యేసు ప్రభుని చూస్తూ నీటి మీద ఏం చేస్తున్నాడు? నీటి మీద నడవడానికి అవుతుందా? కాదు. నీళ్ళ మీద కాలు మోపిన వెంటనే భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది, మన కాళ్ళను భూమి లాగేసుకుంటుంది. ఈత వస్తే తప్పితే నీళ్ళల్లో వెళ్ళడానికి కాదు. మొన్న కొరకల డ్యాంలో బిడ ప్రకాష్ బిడ పుష్ప వాళ్ళు బాప్తీసం ఇచ్చినప్పుడు ఎంతమంది ఎంత ఎంజాయ్ చేస్తున్నారు ఆ నీళ్ళల్లో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాదు, ఎప్పుడైతే యేసు ప్రభుని చూస్తూ పేతురు వెళ్తూ ఉన్నాడో నీటి మీద నడుచుకుంటూ వెళ్ళినాడు. ఎప్పుడైతే అలలు వచ్చినాయో ప్రక్కన చూసినాడు, పేతురు ఏమైపోయినాడు? వెంటనే ప్రభు ఏం చేసినాడు? చెయ్యి చాపి పేతురుని ఏం చేసినాడు? పైకి లేపి. హల్లెలూయా, హల్లెలూయా. మనము అనేక ఇబ్బందుల గుండా, శ్రమల గుండా అయిపోయింది, నేను మునిగిపోతాను, నా పరిస్థితి ఇంకా చాలా దారుణంగా ఉంది, చాలా నికృష్టంగా ఉంది, నేను ఇంకా పైకే రాలేను, అప్పులనే ఊబిలో కూరుకొని పోతూ ఉన్నాను, అనారోగ్యమైనటువంటి ఊబిలోని కూరుకొని పోతున్నాను, నేను ఎంత కష్టపడుతున్నా, నేను పైకి రావట్లేదు అనుకుంటూ ఉన్నావేమో. నిన్ను పైకి లేపి నిలబెట్టగలిగిన శక్తిమంతుడు నీ ప్రక్కనే ఉన్నాడు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. నువ్వు మునిగిపోయేటప్పుడు ఆయన చూస్తూ, నేనే వస్తా అన్నావు, వచ్చినావులే బాగా మునిగిపోతావు, మునుగు మునుగు అన్నాడా? లేదు. వెంటనే ప్రభు చెయ్యి చాపి ఆయన పట్టుకొని లేపి నీళ్ళ మీద నడుచుకుంటూ అద్దరికి వెళ్ళినట్టుగా, ధోని దగ్గరికి వెళ్ళినట్టుగా మనము దేవుని యొక్క లేఖన భాగాలలో మనము చూస్తూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మరి దేవుని యొక్క వాక్యంలో మనం ఏం చూసుకున్నట్లయితే యాయీరు కుమార్తె చనిపోయింది. ఆమె రోగిగా ఉన్నప్పుడే ఆ కుమార్తె యొక్క తండ్రి యాయీరు అధికారి వచ్చి, నా బిడ్డ చావ సిద్ధంగా ఉంది అని చెప్పినప్పుడు సరే వస్తాను అన్నాడు. కానీ ఆయన వస్తూ అనేకమైన జనసమూహాలు ఆయన దగ్గరకు వస్తూ ఉంటే వారందరికీ అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహాక్రియలు చేసుకుంటూ వచ్చేలోపే ఇంటి దగ్గర నుంచి కొంతమంది వ్యక్తులు వచ్చి, నీ బిడ్డ చనిపోయింది, బోధకుని నీవు శ్రమ పెట్టవద్దు అని చెప్తూ ఉన్నారు. అప్పుడు ప్రభు అంటున్నాడు యాయీరుతో, భయపడకుము, నమ్మిక మాత్రము ఉంచు. ఆ పరిస్థితి వచ్చినా కూడా ప్రభు మీద నమ్మకం ఉంచి, నేను రోగి అయినప్పుడు నా బిడ్డ విషయము చెప్పినాను, ప్రభు ఈ మాట చెప్తున్నారు కదా, ఏదో ఒక సంగతి జరుగుతుందని యేసు ప్రభుతో పాటు యాయీరు తర్వాత ఆయన శిష్యులు వెళ్ళినారు. అప్పటికే చనిపోయిన అమ్మాయి గొల్ల చేసి ఏడుస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా బయటికి పంపించి యేసు ప్రభు, ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు, శిష్యులు ఆ ఇంటిలోనికి వెళ్ళి చనిపోయినటువంటి ఆ యొక్క బిడ్డతో ప్రభువు ఏం చెప్తుందంటే, ఆ బిడ్డను తన చెయ్యి ఆ బిడ్డ వైపు చాపి ఆ బిడ్డ యొక్క చెయ్యి పట్టుకొని, తలు తాకుమి చిన్నదానా లెమ్ము అన్నాడు. వెంటనే చనిపోయిన బిడ్డ ఏం చేసింది? లేచి నడవసాగెను. హల్లెలూయా. ప్రియులారా, ఈ విధంగా చెప్పుకుంటా వెళ్తే
చాలా కార్యాలు ఉంటూ ఉన్నాయి. గుడ్డి వాళ్ళు వచ్చిరి. యేసుప్రభు అక్కడ నేల మీద ఉమ్మి వేసి బురద చేశా, కంటి మీద ఆ బురదను పూసా, సిలో ఏమనేటువంటి కోనేట్లో కడుక్కో అని చెప్పా. ఏమైపోయా? కన్నులు తెరవబడినట్టుగా మనం చూస్తుంటున్నాం. ప్రియులారా, ఆయన హస్తబలమును గూర్చి ఉపదేశిస్తూ వెళ్తే నిజంగా చాలా కార్యాలు ఉంటూ ఉన్నవి. ఎజ్రా జీవితంలోనే కానీ, నెహెమ్యా జీవితంలోనే కానీ, వారి మందిరము కట్టేటప్పుడు దేవుడు ఏమి అంటే దేవుని యొక్క కరుణా హస్తము వారికి తోడై. ఈ హస్తము ఎలాంటి హస్తము? ఈ హస్తము ఎలాంటి హస్తము? కరుణగల హస్తం, జాలిగల హస్తం, దయగల హస్తం. హల్లెలూయా. నువ్వు రోగిగా ఉన్నావా, నిన్ను ముట్టుతాడు. నువ్వు కొరతల్లో ఉన్నావా, తన గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరిక నువ్వు తృప్తిపరుస్తాడు. కాగా దేవుడు క్రీస్తు యేసు మహిమలో నుంచి ప్రతి అవసరాన్ని ఆయన ఏం చేస్తాడు? తీర్చేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, అంత మాత్రమే కాదు అమ్మా, ఆయన గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను ఆయన ఏం చేసేటువంటి వాడుగా ఉన్నాడు? తృప్తిపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. అంటే ఈ హస్తములో దానికే ఇది నీ చేయి చూపి చూస్తారు, నీ రేఖ బాగుంది, నీ దశ బాగుంది. ఈడ బాగా కలపబడలేదు, భార్యాభర్తలు విడిపోతారు. మన హస్తములో లేదు. నీ హస్తము దేవుని హస్తములోనికి వెళ్ళిపోయినట్లయితే దేవుని హస్తము నిన్ను దీవిస్తుంది, దేవుని హస్తం బలపరుస్తుంది, దేవుని హస్తం గొప్ప కార్యాలు చేస్తుంది, దేవుని హస్తము పరిశోధింపజాలని లెక్కలేనన్ని మహాకార్యాలను, అద్భుత కార్యాలను దేవుని హస్తం మన జీవితంలో జరిగించేదిగా ఉన్నది. మనది మన దగ్గరే ఉంచుకున్నట్లయితే ఏ ప్రయోజనము లేదు. మనం ఎప్పుడైతే దేవుని హస్తాలలోనికి వెళ్ళిపోతామో ఏమి చేయబడతాము అంటే గొప్ప చేయబడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుని బట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాము. యోబు భక్తుడు చెప్తున్నాడు, పైనంతా చెబుతూ వారికి ప్రార్థన చేయడానికి దేవుడు లేడు, న్యాయవంతుడు లేదు, ఏమీ లేదు. కానీ బిడా, నేను దేవుని హస్తాన్ని గురించి ఉపదేశిస్తాను, ఆయన క్రియలను గురించి వివరిస్తాను. ఆయన మనం ఏం చేయాలి? ఏం చేయాలి? హత్తుకొని జీవించాలి. ఆయన బలిష్టమైన హస్తాల క్రింద దీన మనస్కులై ఉండాలి. నిజంగా ఆయన హస్తము మనల్ని ఏం చేస్తుంది అంటే హెచ్చించేదిగా ఉంటూ ఉన్నది. కాబట్టి దేవుని యొక్క హస్తము లెక్కలేనన్ని కార్యాలు, దేవుని యొక్క హస్తము గొప్ప గొప్ప కార్యాలు ఖచ్చితంగా చేస్తుంది ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క హస్తం మూయబడిన గర్భాలను తెరిచేదిగా ఉంటూ ఉన్నది. ఇత్తడి తలుపులను, ఇనుప గడియలను విరగగొట్టేదిగా ఉంటూ ఉన్నది. ఎన్ని సంబంధాలు చూస్తున్నాం, సెట్ కావట్లేదు అంటున్నావా? వివాహానికై నా దేవుడు ద్వారాలు, ఉద్యోగానికై నా దేవుడు ద్వారాలు, నీ యొక్క ఆర్థికంగా దేవుడు నిన్ను బలపరచడానికై ఆకాశపు తూములు, అంధకారంలో ఉన్న ధనమును, మొరగైనటువంటి ధనమును దేవుడు నీ కొరకై పంపించేవాడుగా ఉంటూ ఉన్నాడు. దేవదూతలను నీకు తన వాయువులుగా, దూతలుగా పంపించేవాడుగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, అందును బట్టి చూడండి, హన్నా గొడ్రాలే మందిరానికి వెళ్ళి ప్రార్థన చేశా. ఆమె మత్తురాలుగా ఉందేమో, ఏమైనా తీసుకుపోయిందేమో అని ఏలి అనుకున్నాడు. అమ్మ, నువ్వు ఎందాక మత్తురాలువై ఉంటావు, ఇంకా లే తల్లి అంటే, నన్ను ఆ విధంగా అనుకోద్దయ్యా, నేను దేవుని సన్నిధిలో నా హృదయాన్ని కుమ్మరిస్తాను, నేను మనో దుఃఖము గలదాన్నై వచ్చినాను. ప్రార్థన చేసే దుఃఖముతో ఏలి చెప్పా, అమ్మా నువ్వు దుఃఖముఖిగా నాటి నుండి నువ్వు ఉండొద్దు, నువ్వు వెళ్ళి భోంచేయి, నీకు దేవుడు ఒక కుమారుని ఇస్తాడు అని. ప్రైజ్ ది లార్డ్. ఎంతో సంతోషంగా వెళ్ళింది.
వెళ్ళేటప్పుడు ఆమెలో ఒక సమర్పణ వచ్చింది. ఏమి? వెరీ గుడ్. నీవు నాకు మగబిడ్డను ఇచ్చినట్లయితే వాని మీదకి క్షౌరపు కత్తిని రానియక నీ సన్నిధిలో సమర్పిస్తుంది. ఎప్పుడైతే తన మనసులో అనుకోయిందో నా దేవుడు అప్పుడే అనుకున్నాడు, ఇంకా అదనంగా 5 మంది సంతానాన్ని ఇవ్వాలి. హల్లెలూయా. అందుకోసమే మన దగ్గరే మనది మన తలాంతులే కానీ మన టైమే కానీ, అబ్బా నాకు టైం లేదు, అబ్బా నాకు టైం లేదు, అబ్బా నాకు టైం లేదు అంటాం. ఆ టైం ఏదో నువ్వు దేవునికి వెచ్చించినట్లయితే ఆ టైంలో నువ్వు ఎంత పని చేస్తావో దానికంటే అదనంగా నా దేవుడు రెట్టింపు ఆశీర్వాదాన్ని, ఘనతను నా దేవుడు దయచేసేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి సమయానికి దేవుని మందిరానికి మనం వద్దామా? మనకంటే ముందు మన ప్రభు ఇక్కడ ఆయన ఉంటాడు. ఆయన వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆయన చూస్తూ ఉంటాడు. ఆయన బలపరుస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అందుకోసం టయాన్ని మనం పాటించేటువంటి వారిగా ఉండాలి. 3వ టీ ఏమని చెప్పినాను? దశమ బాగా టైట్స్. అది నీ చిన్న రాబడే కానీ నీ గొప్ప రాబడే కానీ మనము దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? సమర్పించుకునేటువంటి వారిగా ఉండాలి కదా. నాకు చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి అని అంటాం, కానీ కమిట్మెంట్స్ని మనము మిస్ చేస్తామా? ఇది కూడా నువ్వు కమిట్మెంట్గా భావించు, కమిట్మెంట్ చేసుకో. ఖచ్చితంగా ఈ కమిట్మెంట్కి మనం శిరస వహిస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా త్వరలోనే మనము దేవుని యొక్క సండే స్కూల్కి పైన కట్టబోతూ ఉన్నాము. ఆ విషయాల్లో కూడా మనం ఆలోచించేటువంటి వారిగా, మన సొంత పనులే కాదు దేవుని యొక్క పనిని కూడా మనం ఏం చేయాలి? దేవుని బిడ్డలుగా ఆలోచించేటువంటి వారిగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది ఏమంటే, ఆయన హస్తము మొట్టమొదటిగా ఏమి చేసింది? మనలను నిర్మించింది. హల్లెలూయా. నిర్మించినటువంటి మన కోసము తన స్వరక్తాన్ని ఇచ్చినాడు. రెండోదిగా మనలను ఆయన అరచేతుల్లో, హస్తాలలో చెక్కుకున్నాడు. మూడోదిగా మనం చూస్తుంటున్నాము, దేవుని హస్తములోనికి వెళ్ళినది ప్రతి ఒక్కటి కూడా ఏ విధంగా చేయబడింది? ఏమి చేయబడింది? ఆశీర్వదించబడినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, అంత మాత్రమే కాదు, దేవుని యొక్క హస్తాలు మన విషయంలో సాహసకార్యాలు, లెక్కలేనన్ని అద్భుత క్రియలు, పరిశోధింపజాలనటువంటి అద్భుత కార్యాలను ప్రభు ఆయన ఒక్కడే మహా ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేయువాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉండేది ఏమంటే, దేవుని యొక్క హస్తంను గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఉపదేశించాడు. ఇప్పుడు ఎవరి హస్తాన్ని ఆశ్రయించాలి? మేము చేతులు ఉంచుతాము, కానీ విశ్వసించాల్సింది ఎవరు? మేము ఎన్నిసార్లు చేతులు పెట్టి ప్రార్థన చేసినా నీలో నమ్మకం లేకపోతే కార్యం జరుగుతుందా? హల్లెలూయా. హల్లెలూయా. ఆల్రెడీ దేవుని యొక్క హస్తాలలో నీవు ఉన్నావు. మహోన్నతిని చాటున, సర్వశక్తిని నీడలో, ఆయన రెక్కల చాటును భద్రపరిచిబడి ఉంటూ ఉన్నావు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేది ఏమంటే, ఆయన హస్తము మహోన్నతమైనది, ఆయన హస్తము సాహసకార్యాలు చేస్తుంది. నీతిని నా దర్శనాస్తము చేత నేను నిన్ను ఆదుకుంటాను. మునిగిపోతున్నటువంటి పేతురుని ఆదుకోయింది ఆయన హస్తమే. ఆ విధంగా దేవుని యొక్క హస్తము మనల్ని అనేక సంగతుల్లో తెలిసి కాపాడబడినటువంటి సంగతులు కొన్ని అయితే, తెలియక ప్రభువు కాపాడినటువంటి సంగతులు అనేకములు ఉంటూ ఉన్నవి. హల్లెలూయా. హల్లెలూయా. అందుని బట్టి ప్రియులారా, మనము ఎవరి చేతిలోనికి రావాలి అంటే దేవుని యొక్క చేతిలోనికి రావాలి. అందుకోసం భయపడకము, నేను నీకు తోడైనాను. దిగులు పడకము, నేను నీకు సహాయము
చేసేదను, నేనే నీకు సహాయము చేసేదని చెప్పుచు నీతి అను నా దర్శనాస్తంతో నేను నిన్ను ఆదుకొందును. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కదా, అదే యెషయా గ్రంథం 41లో చూసుకున్నట్లయితే, పురుగు వంటి యాకోబు స్వల్ప జనమగు ఇజ్రాయేలు, నేను నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను, నేను నీకు సహాయము. హల్లెలూయా. తర్వాత మనం చూస్తున్నాము ప్రియులారా, నేను నా చంకన ఆనబెట్టుకొని నేను నిన్ను ఏం చేస్తాను అంటే ముదిమి వచ్చే వరకు, తల వెంట్రుకలు నెరే వరకు నిన్ను నడిపిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి క్రియలు, కార్యాలు ఉన్నతమైనవి. హల్లెలూయా. నువ్వు ఎట్టి కార్యము కావాలి అన్నా ఆయన చేతికి ఉన్నటువంటి బలము, నాకు రెఫరెన్స్లు చూపించేంత ఇంకా టైం లేదు. ఆయన గుప్పిలి విప్పినాడంటే నీ కోరికలు తృప్తిపరచబడతాయి, గుప్పిలి విప్పినాడంటే నీకు సమృద్ధి, గుప్పిలి విప్పినాడంటే నీకు ఏది కావాలన్నా ఆయన ఏం చేస్తాడు, ఇస్తాడు. ఆయన చెప్పేది అంటే నావన్నీ కూడా నీవన్నీ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. సర్వకృపానిధి, సర్వసంపదల గని, సర్వసంపదల నిధి, బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన యందే గుప్తంలో ఉన్నవి. ఆరోగ్యదాత, ఆరోగ్య ప్రదాత, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు, క్షేమము మేలు ఎవరి ద్వారా కలుగుతుందంటే ప్రభువు ద్వారా అని. ప్రైజ్ ది లార్డ్ కదా. అనారోగ్యంలో ఉండే అలాంటి వ్యక్తిని ఎవరు బాగు చేసినారు? హల్లెలూయా. ఎలాంటి వ్యాధే కానీ 38 సంవత్సరాల నుంచి బాగులేక కోనేటి దగ్గరే పడి ఉండే. మరొక సహోదరుని చూస్తే ఆమెకు కూడా 15 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయి ఉంది. పేతురు అత్త జ్వరముతో బాధపడుతున్నప్పుడు ఆయన చెయ్యి చాపి ఆమెను చేతిని పట్టుకొనగానే ఆమెకి జ్వరం నుండి స్వస్థత. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, ఆయన చేతిలో ఎన్నెన్నో మహత్కార్యాలు. కాబట్టి మనం ఎవరి చేతుల్లోనికి వెళ్ళాలి? ఆరోగ్యం కావాలి అన్నా, క్షేమము కావాలి అన్నా, మనకు, మన పిల్లలకు, మన కుటుంబానికి మంచి భవిష్యత్తు కావాలి అన్నా, మన అవసరతలు తీర్చబడాలి అన్నా, ప్రభు మన జీవితంలో గొప్ప కార్యాలు చేసేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఆయన హస్తము సాహస కార్యాలను, మహోన్నతమైన కార్యాలను, అంత మాత్రమే కదా ఆదుకునేటువంటి కార్యాలను, అభయమిచ్చేటువంటి కార్యాలను, ఎజ్రా నెహెమ్యాల జీవితంలో ఆయన హస్తము మందిరం విషయంలో ఏ విధంగా సహాయం చేసిందో, నీ కుటుంబం విషయంలో, నీ బిడ్డల విషయంలో, చదువుల విషయంలో, వివాహాల విషయంలో, ఆరోగ్య విషయాలు, అన్ని విషయాలలో ఆయన కరములు చాపబడి ఉన్నవి. కరములే కరములు యేసయ్యా, కృపగల కరములు, నీ కరములే నన్ను రక్షించే, నీ కరములే నన్ను రక్షించే, నీ కరములే నన్ను సృష్టించే, నీ కరములే నన్ను రక్షించే. కరములే కరములు యేసయ్యా, దయగల కరములు, కరములే కరములు యేసయ్యా, కనికరము కరములు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఆయన కరాలు ఎలాంటివంటే దయగలవి, కనికరము గలవి, కృపగల కరములు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏడుస్తూ ఉన్నప్పుడు బిడ్డ నేనున్నానని ఓదార్చేటువంటి వాడు, వెన్ను తట్టి భుజము తట్టి నేనున్నానని అభయము ఇచ్చే హస్తం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. రక్తం నీ రక్తంలో అభయం, నీ హస్తంలో
విజయం నీ రక్తంలో, అభయం నీ హస్తంలో, సమాధానం సదాకాలం, అందరూ మోకరిద్దామా? సమాధానం ఆయన హస్తాన్ని సదాకాలం, ఆయన హస్తం పైన ఆధారపడదాం. చకుడా నీలో విజయం నీ రక్తంలో, అభయం నీ హస్తంలో, విజయం నీ హస్తంలో, విజయం. సమాధానం సదాకాలం, సమాధానం సదాకాలం, నరక్షకుడా నీలో విజయం నీ రక్తంలో, అభయం నీ హస్తంలో. చివరిగా ప్రభు మాట్లాడుతుండేది ద్వితీయోపదేశకాండం 4:31. ఇక్కడ రాయబడింది, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను చెయ్యి విడువడు. ఆయన తన హస్తంతో నిన్ను పట్టుకొని ఉన్నాడు. కనికరము గల దేవుడు నిన్ను నాశనము చేయడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. సమృద్ధి చేత, ఐశ్వర్యము చేత, ఆరోగ్యము చేత, సంతానము చేత. అంత మాత్రమే కాదు, మన బిడ్డల యొక్క వివాహాల ద్వారా, ఉద్యోగాల ద్వారా, స్థలాలు లేని వారికి స్థలాలు, ఇల్లు లేని వారికి ఇల్లు, ఆయన మనల్ని సకల ఆశీర్వాదాలకు కారణభూతులుగా చేసేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఓబేదేము ఇంటి వారినందరినీ, తనకు కలిగిన సొంతంతటిని ఆశీర్వదించిన దేవుని హస్తం, దేవుని హస్తం, దేవుని యొక్క కరము, దేవుని యొక్క చెయ్యి నీ పైన ఉంది, నీ వైపు చాపబడి ఉంటూ ఉన్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా. Thank you, Lord. Hallelujah, 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 hallelujah. Thank you, Jesus, Lord. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, నీ హస్తము నాయన, సహస్ర కార్యములు చేసే హస్తం. ప్రభువా, నీ హస్తము నాయన, మానవుని నిర్మించిన హస్తమయ్యా. నీ హస్తం ప్రభువా నాయన, ప్రభువా మమ్మల్ని చెక్కుకున్నదయ్యా నీ హస్తములో. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. ప్రభువా, నీకే స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నీకే వందనాలు. ప్రభువా, నీ హస్తం మమ్మల్ని పట్టుకున్న హస్తం అయ్యా. స్తోత్రం, స్తోత్రము నాయన. ఈరోజు ప్రభు ఆయన తన హస్తముతో ఆయనని పట్టుకుంటుండగా, నీవు నీ హస్తాన్ని ప్రభువుకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? నీ హస్తాన్ని ప్రభు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? థ్యాంక్ యూ జీసస్. నిజంగా నీ హస్తాన్ని ప్రభువుకు నీవు ఇచ్చినట్లయితే, ప్రభువు నిన్ను ఆయన పైకి లేవనెత్తే దేవుడుగా ఉంటా ఉన్నాడు. ఆయన ఉన్నతమైన స్థితిలో నిన్ను నిలబెట్టేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. ఆయన కృప మనల్ని వెంబడించేదిగా ఉంటుంది ప్రియులారా. థ్యాంక్ యూ జీసస్. ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానం, ప్రభువా నా హస్తం, నీ ప్రభువా నీ పట్టుకో, ప్రభువా ప్రభువా నీ హస్తంతో నన్ను పట్టుకోయా. నా చేతులు నీ వైపు చాపుతున్నాను ప్రభువా, నీవు నడిపిస్తే నేను నడుస్తానయ్యా అని తీర్మానం చేసుకున్న ఈ సందర్భంలో
ప్రభు ఇక నూతన సంవత్సరం అంతా కూడా తన హస్తంతో పట్టుకొని నడిపిస్తాడు. మీరు చేయి ప్రయత్నములన్నిటినీ కూడా ఆయన సఫలము చేయబోతా ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ఓ రబా ఖరాల సబా బాబా బాబా బాబా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రభు విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి మీరు ఫలింపజేయండి అయ్యా. 30 60 100 మా బిడ్డలు అభివృద్ధి నొందుదురుగాక, బలపడుదురుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నా పరమ తండ్రి, ఆమేన్.